క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులారా, నన్ను గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల వల్ల చెప్తూనే ఉన్నాను. ఈ యొక్క సంఘము నన్ను మరవకుండా ప్రతి సంవత్సరం ఎప్పుడో ఒకసారి పిలుస్తున్నందుకు సంఘ కమిటీకి, తర్వాత సంఘ సభ్యులకును, సంఘస్థులకును, పాస్టర్ గారికి నిండా వందనము చెల్లిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా అందరూ పరీక్షల టైంలో ఈ సమయం వస్తుంది. ప్రతిసారి నాకు తగినంత సమయం దొరికేది, కానీ ఈ సంవత్సరం తగినంత సమయం దొరికేటట్టు లేదు. అయినా సాధ్యమైన కాటికి టైంలోనే ముగించేస్తాను. ఇంకా వీలైతే ఒక 5 నిమిషాలు ముందుగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పరీక్షల టైము అబ్జెక్షన్ చేయకూడదు. మనము ఆసక్తితో రీచింగ్ చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పొచ్చు, కానీ చదువుకునే వాళ్ళకి, పిల్లలకు ఆటంకం ఉండకుండా మొదట ప్రయత్నం చేద్దాం. చదవబడిన వాక్యము అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. ఇది ఒక నపుంసకుడు దేవుని ఎరిగిన వాడి, కానీ దేవుడంటే ఎవరో తెలియదు. అంటే సరైన జ్ఞానం లేదు. మళ్ళీ ప్రేరుకు వస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ ఇక్కడ దీనికి ఈ చదవబడిన వాక్యానికి ముందు 1-2 మాటలు చెప్తాం. ఈ చదవబడిన వాక్యానికి ముందు 1-2 మాటలు చెప్తాను. ఎందుకంటే మొదట వచనం నుంచి కొన్ని మాటలు చెప్పి తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఈ 8వ అధ్యాయం మొదటి నుంచి దగ్గర చూస్తే, ఈ యొక్క యెరూషలేములో పెద్ద అలజడి జరిగి సౌలు క్రైస్తవులను హింసించడానికి అధికారం పొంది వాళ్ళందరినీ విపరీతంగా ఇంటింటికి వెళ్ళి ఇంటి నుంచి తీసుకొని వచ్చి చెరసాల్లో వేయడము, హింసించడము చేస్తుంటే అపోస్తలులు తప్ప మిగతా వాళ్ళందరూ యూదయ, సమరయ దేశములకు పారిపోయినారు, చెదిరిపోయినారు. ఆ చెదిరిపోయినప్పుడే ఈ ఫిలిప్పు అక్కడి నుంచి యూదయ, సమరయ దేశానికి వెళ్ళిపోతారు. వీళ్ళు అక్కడ పోయినాక ఆయన ఆ ప్రాంతంలో తన వాక్య పరిచర్య చేస్తూ ఉంటాడు. ఆ వాక్య పరిచర్య బట్టి, అక్కడ జరుగుతున్న అద్భుతాలను బట్టి ఆ దేశమంతటా యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడి అందరూ బాప్తిస్మం తీసుకుంటున్నారు. అక్కడనే సీమోను అనే ఒక గారడివాడు తన గారడి విద్యతో ఆ సమరయ ప్రాంతంలంతటా అందరినీ మెప్పించి తను తానుగా పొగుడుకుంటూ ఒక పెద్దవాడినిగా చలామణి అవుతుంటాడు. కానీ ఈ యొక్క గారడివాడు నిజమైన దేవుని యొక్క సువార్తను వినిన ప్రజలందరూ ఆకర్షితులై బాప్తిస్మం పొందుకుంటున్నప్పుడు ఈయన కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన ఫిలిప్పుకు తోడుగా ఉంటాడు. ఫిలిప్పుకు తోడుగా ఉంటే ఇక్కడ ఎక్కువ మంది క్రైస్తవులు అయినారు కాబట్టి క్రైస్తవ మతం బాగా వృద్ధిలోకి వస్తుంది. అక్కడ వాక్య పరిచర్య ముమ్మరంగా జరుగుతుందని తిరిగి ఇశ్రాయేలు మన యెరూషలేము తీసినప్పుడు అక్కడి నుంచి పేతురు, యోహానులు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ వారు ప్రార్థించగా పరిశుద్ధాత్మ ప్రజల్లోకి వచ్చింది. ఇది చూసిన సీమోను, గారడివాడు సీమోను డబ్బులు ఇచ్చి తన ఆ శక్తి కొనాలా, ఆ శక్తి నాకు వస్తే బాగుంటుందని ఆశపడ్డాడు. కానీ నీవైతే నమ్మినావు, కానీ నీ హృదయం నీ ఎప్పుడు లేదు కాబట్టి నీకు ఇది అర్థం కాదు అని చెప్తాడు పేతుడు.
కనుక మనము ఆ ప్రాంతంలోనే ఈ యొక్క నపుంసకుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆయన మన దేవుని ఆత్మ ఈ ఫిలిప్పుకు కనపడి నువ్వు లేచి పరిగెత్తిపోయి యెరూషలేము నుంచి గాజాకు పోయే ప్రాంతంలో ఆయనని కలుసుకోమని చెప్పినప్పుడు ఈయన తిరిగిపోయి వెతికి ఆయనను కలుసుకొని ఆయన చదువుతున్న గ్రంథమును బట్టి యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుతున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఆయనను దేవదూత ద్వారా ఆత్మ ద్వారా ప్రేరేపించబడి పరిగెత్తుకొని పోయి రథాన్ని కలుసుకొని ఆయన చదువుతున్న వాక్యమును విన్న తర్వాత, నీవు వాక్యం అయితే చదువుతున్నావు కానీ అది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. ఎవడైనా నాకు దారి చూపితే తప్ప నాకు అర్థం కాదు. చదవచ్చు కాబట్టి చదువుతున్నాను, కానీ ఇందులో ఉన్న మర్మాలు నాకు అర్థం కావు. ఎవరన్నా చెప్తే కదా నాకు తెలుసుకునేది. కనుక నువ్వు నా రథం మీద కూర్చొని నాకు దీని యొక్క ఫలితం చెప్పు అని అన్నాడు. సరే, అర్థం చెప్పినప్పటికీ అక్కడ ఏముంది? వదకు తీయబడిన గొర్రెపిల్ల ఉంది. ఇక్కడ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ యేసుక్రీస్తు కంటే ముందు గొర్రెపిల్లను అనాది కాలంలో పాప పరిహారార్థ బలిగా అర్పించేవాడు. అది దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగమునకు ఇచ్చిన సలహా. అప్పుడు యాజకులు లేనప్పుడు ఎవరికి వారే పాప పరిహారార్థ బలి అర్పించుకునేవారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారము యాజకులను నియమించినప్పుడు లేవీ గోత్రికుల నుంచి యాజకులు నియమిస్తారు. లేవీ గోత్రికుల నుంచి యాజకులు నియమించిన తర్వాత యాజకులు మాత్రమే పాప పరిహారార్థ బలి అర్పించాలి. మిగతా వారు ఎవరు అర్పించకూడదు. అది నిబంధన. కనుక ఆ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ గొర్రె పిల్ల దేనికి సాదృశ్యము అంటే సాధువైన జీవి. ముందు పోయేది ఏట్లో పడినా ఇవి పడతాయి, తర్వాత కాట్లో పడినా పడతాయి, గుంతల పడినా పడతాయి. అంటే ముందు పోయి నడిచిన దాన్ని నేలకు చూసుకుంటూ పోయి దాంట్లో పడిపోతాయి. అంటే అంత సాధువైన జంతువు అన్నమాట. ఈ జంతువును పాప పరిహారార్థ బలి కొరకు సంవత్సరము లోపల ఉన్న పరిశుద్ధమైన రక్తము కలిగిన జీవిని బలిమ్మని చెప్పారు. ఇప్పుడు ఆ సాదృశ్యం నుంచి ఈ రక్త మాంసం వలన పాపము చెదిరిపోదు. పాప సహితము నుంచి వచ్చిన ఏ రక్తమైన పాప పరిహారార్థము తీసివేయాలని ఒక నియమం. అది యెహోవా దేవుడే సెలవిచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క గొర్రె పిల్లను మొట్టమొదటగా పాప పరిహారార్థ బలికి అప్పగించారు. ఇప్పుడు ఇక్కడ ఈ గొర్రె పిల్లను యేసుక్రీస్తు శిలువకు సాదృశ్యంగా ఉన్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తు శ్రమలు ఏ విధంగా ఉన్నావో, ఎలా ఉన్నావో, ఆయన ఎట్లా ఉన్నాడు, సాధువుగా గొర్రె పిల్ల వలె, వదకు తీయబడిన గొర్రె పిల్ల వలె ఉన్నాడు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉన్నాడో ఈయన కూడా శిలువ చెంత మౌనంగా ఉన్నాడు. కనుక అక్కడ యేసుక్రీస్తును గొర్రెగా చిత్రీకరించాడు. యేసుక్రీస్తు మొదట గొర్రె పిల్ల రీతిగానే వచ్చినాడు. మణిగి ఒదిగి వచ్చి లోకమునకు పాప పరిహారార్థ బలిగా అర్పించుట కొరకు, తను తానగా శిలువకు అర్పించుకొనుటకు, తన ప్రాణము త్యజించుట కొరకు లోకమునకు వచ్చినాడు. అందుకే ఈ యేసుక్రీస్తుకు ముందు యోహాను
ప్రభువు త్రోవ సరళం చేయడని యెషయా గ్రంథంలో ఇచ్చిన కేకలను బట్టి ఈయనను ఒక 6 నెలలు ముందుగా యేసు క్రీస్తు దగ్గరకు ముందుగా పంపిస్తాడు. ఎందుకంటే ఆయన వచ్చేటప్పటికల్లా ఈయన జనాంగంలో సర్వ జనాంగంలో బాప్తిస్మం ఇస్తూ దేవుడంటే ఎవరు అనేది తెలియజెప్తూ సువార్త పరిచర్య చేయటకును అడవి ప్రాంతంలో తిరిగేవాడు ఈయన. అందుకొరకు మొట్టమొదట ఈయన బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాను 1:29 ఏముందంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. గొర్రెపిల్లను పాప సాదృశ్యం కొరకు, పాప పరిహారార్థ బలి కొరకు ఉపయోగించాడు. కాబట్టి ఆ పాప పరిహారార్థ బలికి యేసుక్రీస్తు లోకమునికి వస్తున్నాడు కనుక, కాబట్టి ఈయనకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటారు. అదే యోహాను సువార్త 1:36 ప్రత్యేకంగా ఏమంటారంటే దేవుని గొర్రెపిల్ల అంటారు. దేవుని గొర్రెపిల్ల అంటారు. ఆ గొర్రెపిల్లకు ఈ గొర్రెపిల్లకు తేడా ఏమి? ఒక మాట చెప్తా. ఎందుకంటే దేవుని గొర్రెపిల్ల అంటే అర్థమేమి? గొర్రెనే. ఆ పాప పరిహారార్థ బలి కొరకే యేసుక్రీస్తు వచ్చినాడు. కానీ ఇక్కడ దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని ఉంది కదా. ఇక్కడ ఇంకొక చిన్న మర్మము దాగి ఉంది. అదేమంటే, ఇప్పుడు త్రిత్వములో దైవంలో ఒకడై ఉండి సర్వ సృష్టిని సృజించేటప్పుడు తోడుగా ఉండి అన్ని మానవాళికంతా తోడుగా ఉండి చేసిన ప్రతి పనికి యోహాను సువార్త 1:1 చూసుకుంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండదు, కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదని చెప్పానండి. అంటే అప్పుడు అర్థమైంది, ఆ వాక్యమే దేవుడు అంటే యేసుక్రీస్తే వాక్యం. ఇది ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా వాక్యం ఉంది. అక్కడ అబ్రహాంకు కలిసి ఆయన ధైర్యపరిచి, ఆయన యుద్ధం జరిగిన తర్వాత ఆయన సేవ తీర్చడం కొరకు, ఆయన బలపరచడం కొరకు ఈ ఆత్మ పంపబడింది. వాక్యం. ఈ వాక్యం పంపబడింది. వాక్యం అంటే యేసుక్రీస్తు ఆదికాండంలో ఉన్నాడు, కానీ అక్కడ యేసుక్రీస్తు అనబడలేదు. ఎందుకంటే వాక్యం రూపకంగానే ఉన్నాడు. దాన్ని మనిషి రూపకంగా చేసింది, యేసుక్రీస్తుకు ప్రతిపాదించింది యోహాను మాత్రమే. యోహాను మాత్రం తన మొదటి అధ్యాయంలోనే అన్నీ కంప్లీట్గా చెప్పినాడు. ఈయన కృపాశక్తి సంపూర్ణుడై మన మధ్య నివసించెను అని కూడా ఉంది. అంటే వాక్యమే యేసుక్రీస్తు అని అర్థం. ఈ గొర్రె పిల్లకు సాదృశ్యం ఏమంటే, త్రిత్వంలో ఒకరై ఉండి దైవత్వము కలిగి ఈ దీనులను పాపులను రక్షించుటకు పాప పరిహారార్థ బలిగా శిలువయాగం జరిగించాలి అని తన తండ్రి అయిన యెహోవా దేవుని మాట ప్రకారం ఒప్పుకున్నాడు. ఇది ఇప్పుడు ఒప్పుకునేది కాదు. ఆదికాండం 3:15 చూస్తే అక్కడ ఆ వచనం చదివితే ఏముందంటే, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగజేతును, అది నీ తల మీద కొట్టును, దేవుని దాని మడమ మీద కొడదు అని. మడమ అంటే ఏమి? యేసుక్రీస్తు శిలువ మీద రాలినప్పుడు ఈ కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టినప్పుడు ఆ మడమలోనే మేకులు కింది దిగ్గొడతారు. అంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తును అప్పట్లోనే మొట్టమొదటనే పాప పరిహారార్థ బలిగా ఎన్నుకున్నాడు. అది సృష్టికి ముందే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు కనుక ఆయన కూడా ఈ యొక్క అవ్వ ఆదాములను పాము రూపకంగా సాతాను మోసం చేసింది. కాబట్టి నేను కూడా మానవునిగా జన్మించి రక్త మాంసములు కలిగి మామూలుగా జీవనయాత్ర చేసి శిలువ మీద మరణించి
సాతాను జయించాలి కనుక నాకు ఒక శరీరం కావాలని అడుగుతాడు. ఆయన అనుమతితోనే శరీరధారి లోకంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ యొక్క క్రితంలో ఒకరై ఉండి దేవుని మాట చొప్పున మానవ రూపం ధరించుకొని రక్తమాంసములు కలిగిన వాడై గొర్రెపిల్లలాగానే నేను శిలువ మీద మరణించాలా అనే ఉద్దేశంతోనే ఉన్నందుకే దేవుని యొక్క గొర్రెపిల్ల అంటున్నాను. దేవుని యొక్క గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్లను మనకు చూసినంత వరకు దాన్ని వధించేటప్పుడు కూడా ఎదురు తిరగదు, కొట్టేటప్పుడు కూడా ఎదురు తిరగదు, ఏం చేసినా ఎదురు తిరగదు. దానికి ఎంత సాధు అంటే అదే సాధు. ఇప్పుడు ఆ విధంగానే యేసుక్రీస్తు తన మీద మోపబడిన పాపమంతా, లోక పాపాన్నంతా మోసుకొని పోయి శిల్వ యాగములో సాతాను జయించి పాప పరిహారార్థ బలి కొరకు పాపరహితమైన రక్తం ద్వారా పాప పరిహారార్థ బలి చెల్లించాడు. ఒకప్పుడు యోబు కూడా ఏమంటాడంటే, తనకు ఎక్కువ శ్రమలు వచ్చినప్పుడు నేను మానవుడనైనందుకు, స్త్రీకి జన్మించినందుకు నన్ను నీవు పరీక్షించనీక మొదలుపెట్టినావు. నేను ఏ పాటి వాడను పరీక్షించనీక? పాప సహితుడనైనందుకు నన్ను పరీక్షిస్తున్నావు. అదే నేను పాపరహితుడినైతే నన్ను పరీక్షించవు కదా, మరి నన్నెందుకు పాప సహితునిగా పెట్టి నన్నెందుకు హింసిస్తున్నావు అని చెప్పని తన బాధను వెళ్ళబోసుకుంటాడు. తన బాధను వెళ్ళబోసుకుంటాడు. అంటే పాప సహితము నుంచి పాప రహితుడు వస్తేనే పాప పరిహారార్థ బలి జరుగుతుంది. పాప సహితము నుంచి పాప రహితుడు వస్తేనే పాప పరిహారార్థ బలి జరుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తును గొర్రెగా ఎందుకు ప్రకటించినాడంటే, అప్పుడు లోగడ పాప పరిహారార్థ బలికి గొర్రె పిల్లను ఉపయోగించినట్లే ఆ పాప పరిహారార్థ బలి కొరకే సాధువై నీవు శిలువ మీద మరణించి లోక పాపముల కొరకు చనిపోతే నీ యొక్క రక్తముతే పాప పరిహారార్థ బలి జరుగుతుంది. అప్పుడు సకల మానవులు పాపరహితంగా ఉంటారు అనే ఉద్దేశం మీద ఆయన ప్రణాళిక, అది యెహోవా దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళిక చొప్పున జరిగించుటకు ఆయనను ఒప్పించాడు. ఇప్పుడు మనము ఈ కొద్ది సమయంలోనే, నేను ఇంత చరిత్ర చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది, అయినా ప్రయత్నం చేస్తా, నా వంతు నేను చేస్తా. కానీ మీ వంతు మీరు వినండి, నేను చాలా తొందరగా ముగిచ్చేస్తా. ఎందుకంటే మొదటనే నిర్ణయం చేసుకొని వచ్చినాను. నాకు పెద్దలు కూడా ఈ యొక్క పరీక్ష టైంలో నువ్వు అట్లే చెప్పుకుంటూ పోతే గంటకు పైన అవుతుంది, కాబట్టి హాఫ్ అన్ అవరే నాకు ఇచ్చినారు. ఈ హాఫ్ అన్ అవర్ లోపలే ఈ యొక్క గొర్రె పిల్లల గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సాధువైన గొర్రె పిల్ల, వదకు తేబడిన గొర్రె పిల్ల, దీనమైన గొర్రె పిల్ల, ఇట్లా ఇవన్నీ ఆయన పేరు మీదనే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా ఉన్నాడంటే, చనిపోయేటప్పటికి ఆయన శిలువ యాగం చేసేటప్పటికి కొట్టే వాళ్ళను కొట్టుతూ ఉంటే కూడా అరచేతులతో కొట్టి నిన్నెవరు కొట్టినారు చెప్పుంటే కూడా నోరు మీద పడేది. ఇప్పుడు మన అధికారి పిలాతు వచ్చినప్పుడు కూడా, నీవు నిజమైన దేవుని కుమారుడైతే నాతో చెప్పు, నీవు నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు అయితే మాతో చెప్పు, మేము తిడిపిస్తామంటే ఎక్కువ మాట్లాడలేదు, నీవన్నట్టే అన్నాడు. అంటే మౌనముగా ఉన్నాడు. అంటే మౌనముగా ఉండే గొర్రె పిల్ల. తర్వాత వదకు తేబడిన గొర్రె పిల్ల. కీర్తనలు 44:22 చూసుకుంటే, మేము దినమంతా నిన్ను బట్టి మేము వదకు తేబడిన వారమై ఉంటున్నామని చెప్పని దావీదు మహారాజు రాస్తాడు. అట్లనే ఇర్మీయా గ్రంథము 19:11-19 చూస్తే అక్కడ కూడా సాధువైన గొర్రె పిల్లగా సృష్టిస్తున్నాడు. ఇప్పుడు గొర్రె పిల్లలు వాటిని ఒక్కొక్కటి వివరించి చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క గొర్రె పిల్ల ఒక రోజు అవుతుంది. ఒక్కొక్క గొర్రె పిల్లకు ఒక రోజు అవుతుంది.
ఇంతమంది గొర్రె పిల్లలను ఎన్నిసార్లు చెప్పాలంటే 4 రకంగా ఉండాలి. 4 దినాలు చెప్పాలి. 4 దినాలు చెప్పేటంత ఓపిక నాకున్న వీళ్ళనేక ఓపిక జనాలకు ఉండదు. ఎందుకంటే లోగడ స్టాంటన్పురంలో నాకు తెలిసినంత వరకు రిట్రీట్ జరిగినప్పుడు ఒక్కొక్కరు 1 గంట సేపు వాక్యం చెప్తే ఇక్కడ ఉన్న అప్పట్లో ఉన్న స్త్రీల సమాజము, పురుషులు 1 గంటకే సాధించింది. ఏమంత వచ్చింది, ముంచుకొచ్చింది, ఇంకో అర్ధగంట పావుగంట చెప్పకూడదా అనేవారు. అంటే అప్పుడు అంత ఆసక్తి ఉంది. ఎందుకు ఇంత ప్రెషర్ లేదు, ఇప్పుడు చదువులున్న ప్రెజరే, అన్నింటిలో ప్రెజరే. కంప్యూటర్ యుగమైనందుకు కంప్యూటర్ ప్రకారంగా మనం కూడా ఫాలో అవుతున్నాం. కాబట్టి ప్రార్థన తగ్గించుకుంటే మంచిది అనే ఉద్దేశంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ టయానికే మనం పెట్టుకుంటాం. ఆ టయానికే పెట్టుకుంటున్నప్పుడు అందరికీ డిస్టర్బ్ కాకూడదు. కాబట్టి మనము కూడా మన వంతు చేయాలి. మనము సాయం చేయలేకపోయినా, మేలు చేయలేకపోయినా కీడు చేయకూడదు. మేలు చేయలేము, సరే వాస్తవమే, కీడు చేయకూడదు. కీడు అంటే దాని అర్థమేమి? మనం ఎక్కువసేపు పెట్టి, సౌండ్ ఎక్కువ పెట్టి, అందరు డిస్టర్బ్ చేసుకుంటున్న దానికంటే మనం సకాలంలో ముగించుకుంటే మనం వారికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఈ గొర్రె పిల్లల్ని చెప్పాలంటే చాలా కొంచెం లేట్ అవుతుంది. అయినా ఇప్పుడు న్యాయమైన తీర్పు తీర్చినాడు గొర్రెపిల్ల అని ఉంది ఒకటి. గొర్రెపిల్ల న్యాయమైన తీర్పు తీర్చినాడు అని. ఎప్పుడు తీర్చినాడు? ఇప్పుడు అనాది కాలంలో వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి మహాభయంకరంగా చంపాలి. ఇది మామూలు యోహాను చరిత్రలో ఉంది, తర్వాత మన లూకాలో ఉంది, అన్ని ఈ సువార్తలలో అంతటా దాదాపు ఉంది. కనుక ఈ యేసుక్రీస్తుని ఎట్లయినా శాస్త్రులు పరిచయం లొంగ తీసుకోవాలా, ఎక్కడైనా తప్పు పట్టుకొని మనం చంపాలా అనే ఉద్దేశం మీద ఉండి పాపపు స్త్రీని తరుముకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తారు. పాపపు స్త్రీని తరుముకుంటూ యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తును వీళ్ళు అడుగుతారు. శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్ర ప్రకారంగా, మోషే చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది కదా, మరి ఇప్పుడు ఏమో మా బహిరంగంగా పట్టుబడింది కనుక మేము తీసుకొచ్చినాం, నీ తీర్పేమి అని అడుగుతాం. ఇటువంటి సమస్య మొదట సొలొమోను మహారాజు కూడా వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది. ఇది కథ అందరికీ తెలుసు. ఒక్క బాలుని కొరకు 2 వనితలు కొట్లాడేది. తీర్పు చెప్పాలి. అందుకే యెహోవా దేవుడు సొలొమోనుని అడిగినప్పుడు ఏమని అడిగినాడు? నీకు ఏమి కావాలో కోరుకుంటే, నీకు ఎంత సామ్రాజ్యం ఉంది, నీ జనాలు ఎంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు పాలించడానికి నాకు తెలివిని అనుగ్రహించుకున్నాడు. ఆయన తెలివితో పాటు అధికారం ఇచ్చినాడు, సామ్రాజ్యం ఇచ్చినాడు, సంపద ఇచ్చినాడు, మహాజ్ఞానం ఇచ్చినాడు. అటువంటి జ్ఞానవంతుడు అంతకుముందు లేడు, తదనంతరం లేదు అని మన బైబిల్ వాక్యమే బోధిస్తుంది. కానీ అక్కడ ఆయన తీర్చిన తీర్పును చూసి ప్రపంచమంతటా ఆయన తెలివిని కొనియాడింది. ఆయన కొని తెచ్చుకున్న తెలివి కాదు, దేవుణ్ణి అడిగి తీసుకున్న తెలివి. కాబట్టి ఆ జ్ఞానమునకు మించిన జ్ఞానము ఎవరి దగ్గర ఉండదు. ఈ జ్ఞానం ఎటువంటిది అంటే లోకానికి సంబంధించిన లౌకికమైన జ్ఞానం. ఇది ఇహలోకానికి సంబంధించిన జ్ఞానం. ఇక్కడ చేసే తప్పులు ఒప్పులు అన్నింటినీ చూసుకొని తీర్పు ఇవ్వాలి. ఇటువంటి జ్ఞానం ముందు ఆయనకు మించిన వారు లేరని బైబిల్ వాక్యం చెప్తుంది. కనుక ఆ విధంగా ఆయన తీర్పు ఇచ్చి కొనియాడబడినాడు. మహారాజులు సేవారాన్ని కూడా వచ్చి ఎన్నో వేల కానుకలు ఇచ్చి, కోట్ల కానుకలు ఇచ్చి ఆయన యొక్క తెలివిని చూసి ఆశ్చర్యపడి తిరిగి స్వదేశానికి పోయింది. అంటే విదేశ వాళ్ళు సైతము సొలొమోను మహారాజు యొక్క తెలివిని కొనియాడాడు. కనుక ఈ సొలొమోనుకు ఇచ్చిన తెలివి ఎవరిచ్చినారు? యేసుక్రీస్తు ఇచ్చారు. యేసుక్రీస్తు ఇచ్చిన
తెలివిని బట్టి సొలొమోను మహాజ్ఞాని అయితే ఆ జ్ఞానములకు కిక్కిరైన యేసుక్రీస్తు దగ్గర జ్ఞానం ఇంకెంత ఉంటుంది, పరలోక జ్ఞానం ఉంటుంది. ఈ శాస్త్రులు పరిశీలు ఆయనను పరీక్షించాలని ఎంత ప్రయత్నిస్తే మాత్రం ఆయనకు దొరుకుతారా? దొరకదు. ఇప్పుడు ఆయనను చంపాలి అంటే చంపుతారు. అక్కడ నశించిన దాన్ని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినాడని చెప్పిన వాక్యము నెరవేరదు. అంటే ఆయన రాకడ వ్యక్తమవుతుంది. లేకపోతే చంపనీకి అధికారం ఇస్తే ఆమె జీవితం వ్యక్తమవుతుంది. చంపనీకి అధికారం ఇస్తే ఆమె జీవితం వ్యక్తమవుతుంది. ఈ విధంగా ఆలోచన చేసి వారి ఆత్మను వాళ్ళే విమర్శించడానికి వాళ్ళకే ప్రశ్న వదిలిపెట్టారు. ఇతరుల సాక్ష్యం ఎంత ఉన్నా మతి సాక్ష్యమే మంచిది అని మనం పాట పాడతాం. ఇతరులు ఎంతమందిని సాక్ష్యం చెప్పినా మన సాక్ష్యమే మనకు మంచిది. ఎందుకంటే అంతరాత్మ గద్దిస్తుంది, మన హృదయం గద్దిస్తుంది, మన మనసు గద్దిస్తుంది. మనం తప్పు చేసినాము అనేది ఎవరు చెప్పకపోయినా మనలో మనకున్న ఆత్మ మనల్ని గద్దిస్తుంది. ఆ ఆత్మ గద్దింపులకు ప్రతి ఒక్కరు లోపడతారు. ఎందుకంటే బహిరంగంగా ఎవరు చెప్పుకోలేరు. కానీ ఆయన ఏమన్నాడు, మీలో తప్పు చేయని వాడు, ఎలాంటి తప్పు చేయని వాడు ముందు రాయితో కొట్టండి అన్నాడు. ఎలాంటి తప్పు చేయని వాడు మొదట రాయితో కొట్టండి అన్నాడు. అందరికీ ఆత్మవిమర్శన వచ్చింది. ఆత్మవిమర్శన వచ్చినప్పుడు నేను తప్పు చేసినాను అని వాళ్ళ తప్పును వాళ్ళు విమర్శించుకొని ఆయనను ప్రశ్నించలేక వదిలిపెట్టిపోయినారు. ఇప్పుడు మానవులైన నీకు మిడిమిడి జ్ఞానంతో ఇంత పెట్టి నువ్వు విర్రదీగితే దైవ జ్ఞానం ముందు నీ జ్ఞానం ఎంత? దేవుని ముందు నువ్వేం చేయగలవు? ఈ శాస్త్రులకు తగిన బుద్ధి జరిగింది కనుక వాళ్ళు ఇంకా ఆయనను ఆమెను వదిలిపెట్టిపోయినారు. ఇప్పుడు ఆమె కూడా నిందితురాలు యేసుక్రీస్తుని అడిగింది. ఆమెకేం చెప్పినాడు, నీవు ఇక మీదట బుద్ధిగా జీవించు, ఈ జీవితం మానుకో అని అంటే ఆమె అప్పటి నుంచి ఆ జీవితం మాని దేవుని అనుసరించినట్లు మనకు గ్రంథం ఘోషిస్తుంది. మరి ఇంకొకసారి 12 సంవత్సరాల సమయంలో ఆయన విధేయతతో ఉన్నాడు. విధేయత అంటే పెద్దల ఏళ్ళ విధేయత చూపడము, వాళ్ళని గౌరవించడము, అనవసరంగా మాట్లాడకపోవడము, అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టడము, ఇటువంటివన్నింటినీ పెద్దలను గౌరవించడంలో మొదలుపెట్టారు. ఈయన 12 సంవత్సరాల ప్రాయంలో పస్కా పండుగకు యెరూషలేముకు తల్లిదండ్రులతో పాటు పోయినప్పుడు, పండుగ జరిగిన తర్వాత గుంపుగా వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏమనుకున్నారు, యేసుక్రీస్తు కూడా మాతో పాటు ఉన్నాడు అని చెప్పని ఒక దినం ప్రయాణమై వెళ్ళిపోయినాక అక్కడ అందరూ చూసుకున్న తర్వాత క్రీస్తు లేడు. మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే ఆయన యెరూషలేము దేవాలయంలో శాస్త్రుల పరిశీలతో తర్క వితర్కములు చేస్తున్నారు. మానవ జ్ఞానంతో వీళ్ళు లేస్తే దైవ జ్ఞానం ముందర అది పనికిరాదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జ్ఞానమునకు వాళ్ళు విస్తుపోయినారు. ఈ విస్తుపోవడానికి కారణము మిడిమిడి జ్ఞానంతో మనము ఉరుకులాడినప్పుడు సంపూర్ణ జ్ఞానవంతుడు మనలాగా ఉరుకులాడతాడా? ఉరుకులాడాల్సిన అవసరం లేదు. ఉరుకులాడాడు కూడా. ఎందుకంటే అన్నీ ఉన్నమ్మా అణిగమణిగి ఉంటుంది, ఏం లేనమ్మా ఎగిరిగిరి పడుతుంది అని ఒక లోకోక్తి ఉంది. ఇది సహజమే. నాలాంటోడు సగం తెలిసి తన్నుడు అంత నాకే తెలిసిన అని చెప్పని అనుకోవడంలో తప్పు లేదు. కానీ నాకంటే జ్ఞానవంతులు ఎంతమంది ఉన్న వాళ్ళు ఏం ఎరగనోళ్ళగా ఉంటారు కదా, అది వాళ్ళ గొప్పతనం. మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడము నా గొప్పతనం. కానీ తప్పు ఇది. మనము నాలుక ఎట్లా ఉంటుంది అంటే చిన్న నాలుకైనా మన దేహానికి అంతటికే ఆపద తెచ్చిపెట్టే నాలుక. ఇది పంచేంద్రియాలలో వస్తుంది నాలుక. ఈ పంచేంద్రియాలలో నాలుకకు వచ్చే ఇబ్బంది ఇది. నాలుకను మనం అదుపులో పెట్టుకోగలిగితే మన శరీరమును అదుపులో పెట్టుకుంటాము, జీవితం అదుపులో పెట్టుకుంటాము, భవిష్యత్తులో బాగుపడతాం. ఆ నాలుకను మనం వదిలిపెడితే ఈ విధంగా జరుగుతాం. కానీ మనం ఏమంటున్నామంటే ఇప్పుడు యేసుక్రీస్తుని పోలి నడుచుకునే వాళ్ళు బైబిల్లో ఉన్నారా? స్టెఫన్ ఒక్కడున్నాడు.
స్టెఫెన్ మాత్రమే ఉన్నాడు. శిలువ మీద ఆయన తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని చెప్పని అడిగినాడు. స్టెఫెన్ కూడా ఆయన రాను వారి కొరకు జనాల కొరకు ప్రార్థిస్తే సొంతం సంఘం కొరకు సొంతం సంఘ సభ్యుల కొరకు స్టెఫెను రాళ్లతో కొట్టబడుతుంటే కూడా పరలోకం వైపు దృష్టి చూస్తూ తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని చెప్పంటారు. ఆ అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం అంతా మీరు చదవగలిగితే ఈ యొక్క స్టెఫెన్ యొక్క సాక్ష్యం మనకు బయటపడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు గొర్రెకు మనం వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా ఎట్లా ఉన్నాడంటే ఒక అందరూ కలిసి కొట్టేటప్పుడు కూడా నిన్ను ఎవరు కొట్టినా ప్రవచింపము అని చెప్పంటారు. ప్రవచింపము చెప్పు ఎవరు కొట్టినారు మొదట అని చెప్పారంటే తీపు చూపినాడు, కొట్టిన వాళ్ళకు ఉమ్మించిన వాళ్ళకు ముఖం చూపించినాడు. అప్పుడంతా ఎక్కడ దీనత్వం, అక్కడ దీనత్వం చూపినాడు. దీనత్వం అంటే అక్కడ ఆయనకేం శక్తి లేదా, ఆయన కోరుకుంటే 12 అక్షరముల సైన్యము దేవదూతల సైన్యం వస్తుంది. అంటే ఒక్కొక్క అక్షరం ఏంటంటే 6,000 మంది. ఇప్పుడు 6,000 12 72,000 మంది దేవదూతలు వస్తారు. ఒక్కొక్క దేవదూత ఒక రోజుకు 1,85,000 మందిని చంపుతారు. ఇలా ఇప్పుడు ఎంతమంది అంటే చాలకు వస్తారు. ఆయన అడగదు, ఎందుకంటే నేను ఈ విధంగా జరగాలని. శిలువ మరణంలో యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించుము, అది కూడా నీ చిత్తమే నా చిత్తం కాదు అని. కానీ తర్వాత ఆ వచనం మళ్ళీ నెక్స్ట్ వచనం చదివితే దేవదూతలను పంపించి ఆయనకు కలగబోయే శ్రమల యందు బలపరచనీకి ఒక దూతను పంపించి ఆయనను బలపరిచినట్టు వాక్యము చెప్తుంది. లూకా 22వ అధ్యాయంలో చెప్తున్నది. ఇవల్ల అవన్నీ చెప్పుకుంటూ చదువుకుంటూ పోతుంటే ఆయన యొక్క దీనత్వము, ఆయన యొక్క సహనము, ఆయన యొక్క ఓర్పు, వదకు తీయబడిన గొర్రెపిల్ల, తర్వాత మౌనంగా ఉన్న గొర్రెపిల్ల, దీనంగా ఉన్న గొర్రెపిల్ల, ఇట్లా ఎన్ని గొర్రెపిల్లలు, అన్ని గొర్రెపిల్లలు సాదృశ్యాలు దండిగా మన గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు మనము కూడా ఆయనను పోలి నడుచుకోవాలన్నా లేకపోతే మనంతటా మనమే చేసుకోవాలా? నా టైం కావస్తుంది కనుక ఎప్పుడు నాకు సంపూర్ణంగా చెప్పనీకి రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం కూడా సంపూర్ణంగా చెప్పనీకి రాలే. ఇంతకుముందు చెప్పినప్పుడల్లా సంపూర్ణంగా చెప్పినాను, అప్పుడు కూడా పెద్దలు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు నేను పెద్దవాళ్ళని పరీక్ష పెట్టకుండా నాకు నేనుగా తగ్గించుకుంటే మంచిది. కానీ ఇంతోటి రాసుకొచ్చిన ఇదల్లా ఇవే గొర్రె పిల్లవే. ఈ గొర్రె పిల్ల వల్ల చదువుకుంటూ చెప్పుకుంటూ పోతే ఇంకో గంట అవుతుంది. కనుక అవన్నీ పక్కకి పెట్టినాను. వచ్చిన దాంట్లో సారాంశం మాత్రమే చెప్పినాను, రిఫరెన్స్ ఏం చెప్పలేదు. కనుక ఇప్పుడు మనము గొర్రెను యేసుక్రీస్తుకు పోల్చడం ఏముందంటే, గొర్రె కూడా పాప పరిహారార్థ బలి కోసం చనిపోయింది, యేసుక్రీస్తు కూడా పాప పరిహారార్థ బలియాగమే జరిగినాడని. ఇది దేవుని యొక్క ప్రణాళిక, కానీ మన చేత కాదు. ఆయన ఒప్పుకున్న తర్వాతనే లోకానికి పంపించినాడు. అది మరియమ్మ వచ్చేంత వరకు వేచి ఉన్నాడు. మరియమ్మ వచ్చేంత వరకు వేచి ఉన్నాడు. అంతవరకు రాలేదని అంతవరకు ఉన్నారు. చాలామంది స్త్రీలు ఉన్నారు, పవిత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ప్రణాళిక ఆయనది. ఎందుకంటే పాప సహితం నుంచి పాపరహితుడు రావాలి. ఇప్పుడు మరియమ్మ ప్రదానం చేయబడిన తర్వాత వాళ్ళిద్దరు ఏకం కాకముందే యెహోవా దేవుడు ఆమె గర్భంలో ఇచ్చిన తర్వాత ఆయన తెలిసి ఆమెను కూడలేదు. అక్కడ తర్వాత వాళ్ళు అప్పటికి భార్యాభర్తలుగా కొనసాగబడరు. తర్వాత నెక్స్ట్ ప్రజాసంఖ్య రాయటకు పోయినప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా నమోదవుతారు. నమోదైనాక డెలివరీ అయినప్పుడు ఆయనకు తల్లిదండ్రులు యోసేపు మరియమ్మ. కనుక ఆ విధంగా భర్త ఉండి భార్యాభర్తలు సంతానం అనిపించుకొని పాప సహితము నుండి పాప రహితుడు. మరియమ్మ పాప సహితమే, యోసేపు పాప సహితమే. కాబట్టి వీళ్ళందరూ
పాప సహితుడైన ఈయన ఒక్కడు పాపరహితుడు. ఆమెలో నుంచి ఏ ఒక్కటి ఈయన గ్రహించలేదు. అంత దైవత్వమే ఉంది. అందుకే దైవ మానవుడు అని యేసుక్రీస్తుని అంటారు. దైవ మానవుడు అని యేసుక్రీస్తుని అంటారు. కనుక మనము ఇప్పుడు ఈ యొక్క గొర్రె పిల్లని చెప్పుకుంటూ పోతే చాలా మటుకు అన్ని రెఫరెన్స్లు నేను చెప్పలేదు, ఒక్కటి కూడా చెప్పలేదు. రెఫరెన్స్ అనేది నేను తీయలేదు, చెప్పను లేదు. ఎందుకంటే తీస్తే చదివినాక చెప్పాలి అంటే దీనికి ఇంకా ఎక్కువ టైం అవుతుంది. కనుక మీ టయాన్ని నేను సద్వినియోగం చేయడానికే ప్రయత్నం చేస్తా. నా టైం నేనే తగ్గించుకొని ఇప్పుడు ఇంతటితో నా యొక్క ప్రసంగం విరమించుకుంటాను. ఇంతతో శ్రద్ధతో విన్న మీకును, అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకును, శ్రద్ధతో నన్ను ఆహ్వానించిన పాస్టర్ గారికి, మన ఇంటికి వచ్చినప్పుడు అడిగితే రాండి సార్ మీకు ఇచ్చినారు అని చెప్పినాడు సారు. ఆయన కూడా ప్రోత్సాహం ఇస్తాడు కాబట్టి ప్రోత్సహించడాన్ని మనము చెప్పుకుంటే తప్పు. అందుకొరకు వీళ్ళందరి సహకారం వల్ల నన్ను ఇక్కడ నిలబెట్టి వాళ్ళు మంచి పని చేసినారు, చెడ్డ పని చేసినారు, భగవంతుడి కనుక ఇందులో నేను చెప్పినట్టు ఏమన్నా తప్పులు ఉంటే ఒప్పులుగా భావించి దాన్ని లెక్కలేకి తీసుకోవాలని. తప్పులు సామాన్యంగా ఉండవు, ఒకవేళ ఉంటే ఒప్పులుగా భావించి పరిగణలోకి తీసుకోకుండా మీరు మిగతా కార్యక్రమాలన్నీ సార్ వాళ్ళకి అప్పగించు యథేచ్ఛగా జరిపించుకోవాల్సిందిగా మనవి చేస్తూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది, ప్రభుకు స్తోత్రాలు. సామెల్ సార్కు చాలా ఓపిక కలిగిన మనిషి. ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆసక్తి ఎక్కువ. ఈ వృద్ధాప్యంలో చాలామంది రిటైర్డ్ అయిన తర్వాత యాన్నో సట కూర్చొని ఏదో ఒక చిన్న 4 మాటలు మాట్లాడుకుంటా కాలయాపన చేద్దాం అనుకుంటా. కానీ ఆయన అట్లా చేయడు, ఒక చోట కనపడడు. ఆయన ఎంతసేపు బైబిల్ను సర్చింగ్ చేస్తూనే ఉంటాడు. ఓపికతో మనందరికీ కొన్ని శ్రేష్టమైన సంగతులు ఆయన తెలియజేశాడు. అయ్యగారికి ప్రభునామమున నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారు వందనాలు. కూర్చోండి. గొర్రెపిల్ల గురించి చాలా చక్కగా తెలియజేశాడు. గొర్రెపిల్ల గురించి మొత్తం చెప్పేసరికి ఈ గొర్రెపిల్లలలో సోగాయానితోడు. ప్రభుకు స్తోత్రాలు. మరొకసారి దైవచిత్తం అయితే మరొకసారి మీ ద్వారా మిగతా విషయాలు మేము వింటాం సార్. దయతో మన్నించండి, మీకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాం మేము. మంచిది, ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. ఏనాయనా వాడు మామూలుగా అరిచినట్లేడు కదమ్మా తల్లి. కళ్ళు మూసుకొని తలలు వంచండి. నా కాడికి ఎక్కువ అరిచినట్టున్నాడు వాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మాణిక్యమ్మక్క ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. మాణిక్యమ్మక్క, వైఫ్ ఆఫ్ సైమన్ గారు ప్రార్థన చేయండి. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు నైనా. పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని చక్కగా మీ సజీవ సంఖ్యలో ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు నైనా. నువ్వు చేసినటువంటి మేలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క శిలవ ధ్యానాల సమయంలో ప్రభువా, నీ యొక్క దాసుడు చెప్పినటువంటి వాక్యమును మా హృదయంలో ఉంచుకున్నకు సహాయం దయచేయండి తండ్రి. వచ్చినటువంటి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా మిగిలిన సమయాన్ని కూడా నీ చేతులకి అప్పచెప్పుకుంటున్నాం నాయన. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నాయన, నీ యొక్క మార్గంలో నడుచుకున్నట్టుకు నీ కృపను అనుగ్రహించమని నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.